కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. పోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన ఆగడాలు. అంటే ఎక్కడ పోతుంది సమాజం? లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు, ఆమెకు వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు. ఈ వీడియోలు యువతి భర్తకు పంపడంతో విడాకులు. ఇట్లా అయిపోయింది. ఫస్టే ఈ అమ్మాయి గనక 10వ తరగతి సమయంలోనే తల్లిదండ్రులకు చెప్పి ఉంటే ఇక్కడ దానికి వచ్చేది కాదు, ఈ విడాకుల దానికి వచ్చేది కాదు, ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే భయపడతారు, మా పేరెంట్స్కి చెప్తే ఏమనుకుంటారో ఏమవుతుందో అని. ఏమనుకోరు, ఏం కాదు, చెప్పేసేయాలి. ఏ చిన్న సంఘటన జరిగినా అంటే అప్పటి వరకు తిడుతుండొచ్చు, ఏదన్నా అంటే ఒక మాట అంటారు, ఇన్ని రోజు చెప్పలేదా, మాకెందుకు చెప్పలేదని. దానికంటే ఇది ప్రమాదం కాదు, ఇది కాదు కదా, ఇందాక రాదు కదా పరిస్థితి. దానికంటే ఇప్పుడు దీనికంటే ప్రమాదమైంది ఏం కాదు కదా. వాళ్ళు తిట్టే తిట్లు ఒకసారి 2 సార్లు తిడతారు అంతే. కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, జీవితమే ఆగమైపోయింది. ఈ 17 ఏళ్ళ జైలు శిక్ష కాకుండా దుబాయ్ చట్టాలు ఎట్లా ఉన్నాయో ఆ రకమైన చట్టాలు భారత్లో ప్రవేశపెడితే ఇటువంటి న్యూస్ పేపర్లలో కూడా కనపడదు. దుబాయ్లో ఉన్న చట్టాలు డైరెక్ట్ రోడ్డు మీదనే ఏం చేస్తే అది ఆ టైప్ చట్టాలు వస్తే ఇలాంటివి కావు. ఇట్లాంటివి అయితే ఏంది పరిస్థితి? అందుకనే తల్లిదండ్రులకు తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఫ్రెండ్ లాగా ఉండి ఏం జరుగుతున్నది ఏంది ప్రతిదీ తెలుసుకుంటే ఇట్లాంటివి కొన్ని జరగకుండా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి.